కళ్యాణదుర్గం పట్టణంలో వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా వైపీ రమేష్కు అవకాశం కల్పించడం పట్ల వాల్మీకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వాల్మీకి సర్కిల్లోని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ప్రజావేదిక వద్ద అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా నియమించబడ్డ వైపీ రమేష్ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలను కూడా తెలియజేశారు. అనంతరం ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి వైపీ రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసుకుని అక్కడ ప్రజావేదిక వద్ద సంబరాలు చేసుకున్నారు. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. చంద్రన్న గెలుపును చూస్తాం. ఇది చాలా చిన్న పదవి కాదు, చాలా పెద్దది. చాలామంది అనుకుంటుంటారు డైరెక్టర్ పదవి ఏంటి అని. గతంలో ఈ పదవికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ సీనియర్ నాయకులైనటువంటి గోళ్ళ బాదనమామ గారు చేశారు అప్పట్లో. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమందికి పదవులు వచ్చాయి, మనం చూసాం. మరి ఆ పదవులకు వాళ్ళు న్యాయం చేశారా లేదా అనేది అది ప్రజలకు తెలుసు. వాళ్ళ గురించి మనం మాట్లాడే ప్రస్తుతం. కానీ ఈరోజు తర్వాత అదే స్థాయిలో గోళ్ళ బాదన్న మామగారు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర స్థాయిలో అదే పదవిలో నాకు రావడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈ గురుతర బాధ్యత అంటే గతంలో నేను కేవలం మున్సిపల్ చైర్మన్గా చేశాను, తర్వాత పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా చేశాను. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా అనేది చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. పూర్తి స్థాయిలో ఈ పదవికి కానీ న్యాయం చేస్తూ, అలాగే కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ పూర్తిగా వెనుకబడిన వాల్మీకుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వాల్మీకులు ఎక్కువ శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. మీరు చూశారు గత ఎన్నికల్లో ఆపోజిట్గా వాల్మీకి సంబంధించిన వ్యక్తులు కావాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ బరిలో అప్పటి వైసీపీ పార్టీ నిలబెట్టాం. కానీ మేము కేవలం పార్టీకి నిబద్ధతగా ఉంటాము, నమ్మకంగా ఉంటామనే ఉద్దేశంతో ఇక్కడ వాల్మీకులు ఎక్కువ మంది ఉన్నా కానీ అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాల్మీకులు. దానికి గుర్తింపుగానే కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఒక సంకేతంగానే ఈరోజు నాకు ఈ పదవి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది. దానికి ఖచ్చితంగా నిబద్ధుడై ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ ద్వారా పేద బడుగు బలహీనంగా ఉన్నటువంటి వాల్మీకులందరికీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మమ్మల్ని కానీ ఎంతో భాగస్వాములు చేసి మా వెనుకబడినటువంటి వాల్మీకులకి ఏదో విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ పెద్దలకు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైపీ రమేష్ గారికి మన 5 మండలాలు మున్సిపాలిటీ ప్రజల నుంచి కాంగ్రెస్ ఇలా పదవులు ఎన్నో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల కంటే పెద్దది చేస్తారు. ఇదే కాదు, మన 82 నుంచి మన ఎన్టీ రామారావు లాస్ట్ మంది తిరుగున్నాడు బీసీలు ఎన్నుకోవడం కంటే ప్రతి ఒక్క బీసీకి నేను మన పార్టీ నుంచి అందరికీ న్యాయం చేయాలని ఒక కంకణం కట్టుకున్నాను మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు అదే పద్ధతి నడుస్తున్నది. అందువల్ల మన బోయ వాళ్ళకే కాదు, పురుగులకి గొల్ల వాళ్ళకి వడ్డే వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో బీసీ ఉండాలనే బీసీలకి న్యాయం చేయాలనేదే మన తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధాంతం పెట్టుకున్నది. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కానీ మన బీసీలు అంటే ఎక్కడా కానీ ఏ పదవులు అనిపించలేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకి మనకి ప్రత్యేకంగా ఒకటి ఏదైనా కావాలని రిజర్వేషన్ కానీ ఈ ఫెడరేషన్ కానీ మళ్ళీ ఇంకా ఎన్నో సంక్షేమం కానీ ఇవన్నీ ఆనాడు లింగరాజు కానీ గార్లింగం కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మన కాలు శ్రీనివాసులు కానీ వీళ్ళంతా ఒక ఎక్కడన్నా జిల్లాకి ఒక వాళ్ళు పెట్టాలనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పొందుతున్న నడుస్తున్నారు కనుక మనం తెలుగుదేశానికి అన్ని కులాలు కానీ బీసీ వర్గాలు వెనుకబడే వర్గాలు కనుక మనం బీసీలు గుర్తించి మనం ఎప్పుడూ తెలుగుదేశం ఎంతే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి పదవులు ఎన్నో మన వైద్యులందరూ చదివించాలని ప్రజలకు న్యాయం చేయాలని కొన్ని ఏమన్నా ఇబ్బంది ఉంటే కళ్ళందరూ సమస్య కూడా రమేష్ పెంచాలని తీర్చాలని నేను కోరుకుంటున్నాను. కానీ మన తెలుగుదేశం ఎప్పుడైనా కానీ తెలుగుదేశం మనకు ఒక పదవి ఇచ్చినాడో ఆ పదవి విలువ కాపాడి ఆ పదవి న్యాయం చేసినప్పుడే గుర్తింపు వస్తాం మనం ఎప్పుడైనా కానీ. ఆ గుర్తింపు పెద్ద ఒకరు తెచ్చుకోవాలని వాల్మీకులు కానీ గొల్ల వాళ్ళు కానీ కుర్రవాళ్ళు కానీ వడ్డే వాళ్ళు కానీ అన్ని బీసీలకి న్యాయం చేసేదిలా మన ప్రభుత్వం. కానీ ఈ పదవి సహకరించిన అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి మిగతా నాయకులు అందరూ కానీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాల్మీకి ముద్దు బిడ్డ అయిన వైపీ రమేష్ అన్న గారు మేము ఎన్నేళ్ల వీధిలో ఎమ్మెల్యే గారితో మనం ప్రచారం చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేస్తేనే అన్న శ్రోత తప్పి పడిపోయారు. అప్పుడు వెంటనే ఒక్క రోజులోనే హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ డే పదంగా ఎవరున్నా మనల్ని ఆపేది అని వాల్మీకిలో తెగింపు ఈ విధంగా ఉంటుంది. దానికి వచ్చి రాజకీయం చేసి ఇక్కడ వాల్మీకిగా ఉన్న వైసీపీ అభ్యర్థులు ఓడించి వాల్మీకుల ఐక్యతగా ఇంతమందికి ఆదర్శంగా నిలిచిన వైపీ రమేష్ అన్న గారికి మా జనసేన పార్టీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాం. అన్న నిజంగానే మీరు ఉన్నారన్నా కానీ మీరు మాకు ఇన్స్పిరేషన్. ఆ రోజు నేను కళ్ళారా నేను మన టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అంతా మేము కళ్ళారా చూసాము. ఆ రోజు మాకు కూడా ఎంతో కోపం, ఎప్పుడు సామాన్యంగా మేము కూల్గానే ఉంటాం. ఆ రోజు చాలా కోపం వచ్చి ఖచ్చితంగా వైసీపీ దించాలి కళ్ళెదుర్గం మేము గట్టిగా కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా కూటమి నాయకులంతా పనిచేశారు. జై జనసేన.